వెల్కమ్ టు ఏపీ19 న్యూస్. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింప చేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి గ్రీవెన్స్ క్లియర్ అయ్యి కొత్తగా అర్హత పొందిన వారికి ఇవాళ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా 6 నెలలకు ఒకసారి. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో, ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో, ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము, అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం, ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి. అదే మాదిరిగానే మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నవంబర్ నుంచి ఆమె జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ కేడర్కు చెందిన దేవేంద్ర కుమార్ను ఇటీవల ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె స్థానంలో జేసీగా 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గీతాంజలి శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శుక్రవారం గీతాంజలి శర్మ బాధ్యతలు చేపట్టారు. ముందుగా తన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన గీతాంజలి శర్మకు పలువురు అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గీతాంజలి శర్మ మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె ఏపీలో జాయింట్ కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించిన అనుభవం ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా మరియు ఉభయ గోదావరి జిల్లాలు డిఫరెంట్ అని, అయితే కృష్ణా జిల్లాతో విద్యార్థికులు కావటంతో చాలా బాగుంటుందని విన్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల తర్వాత విధి విధానాలపై మాట్లాడగలనని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గీతాంజలి శర్మ. నా ఊరు రాజస్థాన్ లో ఉంది, జైపూర్. నేను అసలు జైపూర్ నుంచి ఇంతకు ముందు అసిస్టెంట్ కలెక్టర్ గా ఈస్ట్ గోదావరిలో చేశాను, జాయింట్ ఈస్ట్ గోదావరి జిల్లా ఉన్నప్పుడు. దాని తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ తెనాలిగా నేను చేశాను. 1 సంవత్సరం 1 year and 3 months అక్కడ చేశాను. దాని తర్వాత అడిషనల్ డైరెక్టర్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో కొన్ని రోజు చేసిన తర్వాత నాకు జాయింట్ కలెక్టర్ కృష్ణాగా నిన్న ఆర్డర్ వచ్చింది. అయితే ఈ రోజు నేను జాయిన్ అయ్యాను. అందరికి చాలా చాలా నమస్కారం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ గుడ్ టెన్యూర్ ఇన్ కృష్ణా జిల్లా. అసలు ఇప్పుడు డిసైడ్ చేయలేదు. ప్రతి ఒక్క జిల్లాకి సెపరేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 1 నెల తీసుకొని అసలు ఎందుకంటే కృష్ణా జిల్లా లాగా ఏమి జిల్లా లేదు. అసలు అందరికి తెలుసు ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఎడ్యుకేటెడ్, చాలా అవేర్ గా ఉంటారు కాబట్టి ఇక్కడ అంటే ఒక ప్రీ ఫార్మ్డ్ నోషన్ తోటి నేను రాలేదు ఇక్కడికి. 1 నెల చూసిన తర్వాత ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎట్లాగో చెప్తారు, మెయిన్ ఇష్యూస్ కలెక్టర్ సార్ కూడా గైడ్ చేస్తారు కాబట్టి అవన్నీ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఏం లేదు, పబ్లిక్ సర్వీస్ నా మెయిన్ మోటివేషన్. అంత ఏమి స్పెసిఫిక్ ఏం సబ్జెక్ట్ లేదు. సో గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అది గట్టిగా చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది.
కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజునే దేశవ్యాప్తంగా కొత్తగా 761 కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1249 యాక్టివ్ కేసులు నమోదు కాగా కర్ణాటకలో 1240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్గఢ్లో 128 కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖ జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. గురువారం మరో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 52కు చేరింది. ప్రస్తుతం 38 మంది వైరస్తో బాధపడుతున్నారు. వీరిలో 30 మంది వరకు హోమ్ ఐసోలేషన్లో ఉండగా మిగిలిన వారు ఆసుపత్రిలో చేరారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు మస్ట్ అండ్ షుడ్ అని చెబుతున్నారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 12 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 5, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తరప్రదేశ్లో 1 ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,385కు చేరుకుంది. ఇక దేశంలో నిన్న ఒక్కరోజే 838 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 4,44,78,885కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,334 యాక్టివ్ కేసులున్నాయి. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో మున్సిపల్ కార్మికులు పొర్లు దండాలు పెట్టి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం లెనిన్ సెంటర్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎన్నుకున్నటువంటి పేదవాళ్ళని రోడ్డు మీద పడేసి 25 రోజుల నుండి అంగన్వాడీ వాళ్ళు, 11 రోజుల నుండి మున్సిపాలిటీ, ఇంకా రకరకాల కేటగిరీల కార్మికులు ఆందోళన చేస్తూ ఉంటే అంటే వీళ్ళు ఏం చేస్తారు అని లెక్కలేని తనమా, లేదు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు చిన్న చూపా. గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలో శుక్రవారం 25వ రోజు అంగన్వాడీలు మోకాళ్లపై నిరసన చేపట్టారు. తమ హక్కులను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్ఎస్ యాప్ను రద్దు చేసి ఒకే యాప్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు నిరసనలో డిమాండ్ చేశారు. అంగన్వాడీ నాయకులు సుకన్య, పిడి విజయలక్ష్మి, పద్మజ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. వేల సంఖ్యలో తరలివస్తున్న భవానీలతో ఆలయ పరిసరాలు అరుణ శోభితంతో వెల్లివిరుస్తున్నాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా భవానీలే సాక్షాత్కరిస్తున్నారు. వేల సంఖ్యలో కిలోమీటర్ల కొద్దీ నడిచి కనకదుర్గమ్మ దర్శనం కోసం తరలివస్తున్నారు. భవానీల దీక్ష విరమణ మహోత్సవం 3వ రోజు అంచనాలకు మించి భవానీలు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. 2 రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది భవానీలు తరలిరాగా 6 లక్షలకు పైగా లడ్డూ విక్రయాలు జరిగాయి. గురువారం భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భవానీ భక్తులు జల్లు స్నానాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల కోసం వస్త్రాలు మార్చుకోవటానికి ఏర్పాటు చేసిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ వెబ్లాండ్ నమోదు చేసి సాగు హక్కు కల్పించాలని అనకాపల్లి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. వి మాడుగుల, రావికమతం మండలాల సరిహద్దుల్లో ఉర్లలోవ రెవెన్యూలో గిరిజనులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. జీడి మామిడిని సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాదారుల హక్కు కల్పించి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమీపంలోని గ్రానైట్ కంపెనీ నుంచి తమకు విముక్తి కలిగించాలని పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పట్టాదారులకు ఆయకట్టు కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, ఆదివాసీలు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా ఇప్పటి వరకు రెవెన్యూ వెబ్లాండ్లో నమోదు చేయలేదని ఆరోపించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. సంబంధిత అధికారులు సాగు హక్కు వెంటనే కల్పించాలని, లేకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. పట్టదారు పాస్ పుస్తకాలు వెబ్లాండ్ రికార్డులో ఆన్లైన్ లేకపోవడం వల్ల ఈరోజు రైతు భరోసా రావడం లేదు, ఉపాధి హామీ పథకం రాతి కట్లు కట్టడానికి అవకాశాలు లేదు, బ్యాంక్ రుణాలు అవ్వట్లేదు, అలాగే జీడి మామిడి తోటలకి ఈ క్రాప్ నమోదు చేయాలని అవ్వట్లేదు. అయితే పట్టాలు ఇచ్చినా కానీ ఆ భూముల్లో ఆన్లైన్ చేయడంలో లేదు. రెండోది ఏంటంటే ఈ ఉర్లా కొండలో సుమారుగా ఒక 15-20 క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలకు ఇచ్చినటువంటి అనుమతులు
గిరిజనులు జీడి మామిడి తోటలో పేదలకు ఇచ్చినటువంటి ఆన్లైన్ రికార్డులు నమోదు చేయలేదు. క్వారీవులకు అనుమతులు ఇవ్వడానికి మాత్రం చేస్తారు తప్ప పట్టాలు ఏవైతే ఉన్నాయో సాగులో ఉన్న వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అనకాపల్లి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు పరిశీలన చేయకపోతే మాత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వారు పెడతామని చెప్పేసి మేము గిరిజన సంఘం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ పట్టణంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం సమ్మె చేస్తున్న నేపథ్యంలో నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజ్, ఉద్యోగ భద్రత కోరుతూ వారు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోయే క్రమంలో మాచవరం పట్టమట పోలీసులు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను అరెస్ట్ చేసి ఆటోనగర్లోని కళ్యాణ మండపానికి తరలించారు. జగనన్న గోరుముద్ద మెనూ ఛార్జీలు పెంచాలని, వర్కర్లు హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన ధర్నాను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేయటం దుర్మార్గమని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథక కార్మికులకు 10,000 వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కానీ 9th to 10th హై స్కూల్లో వంట చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ రోజుకి వేతనాలు లేవు. 2008 నుండి కూడా ఈరోజు 2024లో అడుగు పెట్టాం. సో రాష్ట్ర ధర్నా కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తాననేసి హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దఫాలుగా అనేక సార్లు అధికారులకు మెమోరాండాలు ఇచ్చాము. అనేక సమస్యలు ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు 88,000 మంది మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీళ్ళతోని వెట్టి చాకిరి చేయిస్తుంది. వెట్టి చాకిరి కాదు, కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, అంతేకాదు ఈరోజు పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ₹5.88 ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి ₹8.57 ఇస్తున్నారు. మరి ధరలేమో మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీసం ₹20 మెనూ ఛార్జీ ఇవ్వాలి అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.